నమస్తే సార్. నమస్తే. సార్ సమ్మర్ వచ్చేస్తుంది. నిజంగా చాలా మంది ఇప్పుడు సమ్మర్‌లో ఏంటంటే బయట దొరికే సోడా, లెమన్ ఏదైతే ఉంటుందో హ్మ్. ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. యాహ్! ఏవేదైతే ఈ కూల్ డ్రింక్స్ కంటే ఈ సోడా చాలా హార్మ్ చేస్తుంది బాడీని అని విన్నాను నేను. అవును. అంటే అది ఏ విధంగా? అండ్ అలానే కొన్ని మినిమమ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్‌లో అవి రిలీవియస్ కసండి. ఆఫ్‌కోర్స్ సమ్మర్‌లో లిక్విడ్స్ అనేది అంటే వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువుండాలి. ఎందుకంటే హ్మ్. మనకు స్వెటింగ్ ఒకటుంటుంది. ఓవర్ హీట్ ఉంటుంది కాబట్టి బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. సో, డీహైడ్రేషన్ అనేది చాలా కామన్ థింగ్ ఇన్ సమ్మర్. డీహైడ్రేషన్ ఒకటి, దాన్ని హీట్ స్ట్రోక్ అనేది ఒకటి కామన్‌గా వస్తుంటది. మూడోదేంటంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ సమ్మర్‌లో ఎక్కువుంటుంది. ఈ హ్మ్. 3. సో, బయట దొరికేవి లెమన్ వాటర్ గానీ, సోడాస్ గానీ ఇవన్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఉండదు. అంటే వాళ్ళ అంత హైజీనిక్ కండిషన్ మెయింటైన్ జేయరు. వాళ్ళు అందులో ఏసే షుగర్ గానీ, వాటెవర్ ఇవన్నీ గూడా అన్‌హైజీనిక్ ఉంటాయి అండ్ కెమికల్ బేస్డ్ ఉంటాయి. సో, అది ఒకటి అవాయిడ్ జేయాలి. రెండోది సోడా. సోడా అనేది మామూలుగా గూడా మంచిది కాదు. అండ్ ఈ విధంగా నిమ్మకాయలో గానీ, అంటే ఏవైతే ఔట్ సైడ్ వీళ్ళు చేస్తుంటారో అది ఇంకా మంచిది కాదు. దానివల్ల అంటే ఇప్పుడు డయాబెటిక్స్ అట్లాంటి వాళ్ళకి సోడా, అందులో కూడా షుగర్ ఉంటుంది. చాలామంది అంటే సోడా అంటే చాలా ప్లెయిన్ వాటర్ మంచిగుంటది హ్మ్. అనే ఫీలింగ్‌లో ఉంటారు. దానివల్ల అంటే టేస్టీ ఉంటది అది ఇది. బట్ ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, థమ్స్ అప్ ఇవన్నీ ఎలా ఉంటాయో దానికంటే సోడా ఇంకా డేంజర్. హ్మ్. అది చాలా మందికి తెలీదు. సోడా అంటే అక్కడక్కడ తాగేస్తుంటారు. అంటే సోడా అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. అంటే దానివల్ల ఓవర్ హీట్ ఎక్కువవుతుంది ఇంకా. కూల్ ఓకే. అవ్వదు బాడీ. కూల్ డ్రింక్స్ కూడా తాగినప్పుడు హాయిగా ఉంటుంది. బట్ హ్మ్. దానివల్ల హీట్ అనేది బాడీలో ఇంకా ఎక్కువవుతుంది. హ్మ్. ఇప్పుడు మజ్జిగ గానీ, జ్యూసెస్ మన ఒరిజినల్‌గా ఇంట్లో చేసుకునే జ్యూసెస్ అవి మంచిది. లెమన్ గూడా మన లెమన్ వాటర్ తాగుతూ ఉండాలి. బట్ అది గూడా ఏంటంటే మాక్సిమం ఇంట్లో చేసుకొని తాగడం. నేను బయటికెళ్ళేటప్పుడు ఇంట్లో మనం చేసుకొని అంటే కూలింగ్ ఉండే బాటిల్స్ ఉంటాయి కదా! హాట్ అండ్ కోల్డ్ హ్మ్. మిల్టన్ టైప్‌లో అట్లాంటి వాటిలో క్యారీ చేయడము ఇది చేయాలి. ఈ కంపల్సరీ ఔట్ సైడ్ తాగాలి అనుకున్నప్పుడు ఓన్లీ వాటర్, మనం మినరల్ వాటర్ అయితే బాటిల్ ప్యాక్డ్ ఉంటాయో క్వాలిటీ అంటే హైజీనిక్ కండిషన్ ఉండాలి కాబట్టి. హ్మ్. ఈ రోడ్ సైడ్ దొరికే సోడాస్ గానీ, లెమన్ వాటర్ గానీ ఇవి మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎమర్జెన్సీ తప్పదంటే అది వేరే. ఓకే. అండ్ సపోజ్ మనం బయట మార్నింగ్ వెళ్ళాము, బాగా బిజీ అంటే ఏదైనా షాపింగ్ గాని ఎక్కడ వెళ్ళినప్పుడు ఏం దొరకనప్పుడు అస్సలు తాగకుండా ఉండే కంటే అది ఓకే. అలాంటప్పుడు మనకు బాడీకి కొద్దిగా హైడ్రేట్‌గా ఉండాలి. అలాగే ఈ స్వెటింగ్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్స్ అంటే మన సాల్ట్ ఇట్లాంటివి అయితే బాడీలో అవి పోతాయి. సో, హ్మ్. దానివల్ల కూడా ఈ హీట్ స్ట్రోక్ అవుతుంది. వీక్ అవుతారు. కళ్ళు తిరగడం రావచ్చు. ఇవన్నీ జరుగుతాయి. డీహైడ్రేషన్ వల్ల స్కిన్ అంతా ఒకలాగా అయిపోయి మొత్తం ఎఫెక్ట్స్ అవుతాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే హైడ్రేట్ ఉండడానికి కోసము ఈ లెమన్ వాటర్ బయట కూడా ఒక్కోసారి మాక్సిమం అవాయిడ్ చేయాలి. తప్పదనిసినప్పుడు కూడా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారా లేదా? అంటే ఒక హోటల్స్‌లో గాని ఇలాంటి వాటిలో కౌంటర్స్ పెడతారు. అక్కడ కొద్దిగా బావుంటది. బట్ రోడ్డు మీద మాక్సిమం ఏంటంటే దుమ్ము, ధూళి పడతా ఉంటది. అలాంటివి అవాయిడ్ చేయాలి. హ్మ్. అండ్ సమ్మర్‌లో పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఇంకా ఈ 2, 3 మంత్స్ చాలా కేర్‌ఫుల్ ఉండాలి. హ్మ్. పీక్ అవర్స్ అంటే పర్టిక్యులర్‌గా 12 తర్వాత 4 లోపల. 12 తర్వాత. ఈ టైము మాక్సిమం బయటికెళ్ళడానికి అవాయిడ్ చేయాలి. హ్మ్. ఇన్ కేస్ తప్పని పరిస్థితి ఎళ్ళాల్సొస్తే కూడా క్యాప్ పెట్టుకోవడము, సన్ గ్లాసెస్ పెట్టుకోవడము. ఆ లేడీస్ అయితే జనరల్‌గా సన్ స్క్రీన్ వాడతారు కదా! అవి మెయింటైన్ చేయడం. లేదంటే అంబ్రెల్లా తీసుకోవడం సంథింగ్. అండ్ చేతిలో ఒక బాటిల్ కంపల్సరీ క్యారీ చేయడం చేయాలి. హ్మ్. సో, పీక్ అవర్స్‌లో ఎమర్జెన్సీ ఉంటే. అదర్‌వైజ్ మాక్సిమం 12-4 అనేది ఈ పీక్ సమ్మర్‌లో చాలా డేంజర్ ఉంటుంది. ఈవెన్ కంటిన్యూ ఎక్స్‌పోజ్ అవుతే స్కిన్‌లో కొంతమంది సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ సన్ బర్న్ అని, ఫోటో డెర్మటైటిస్ ఉన్నవాళ్ళు, ఈ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు, అండ్ ఈ సమ్మర్‌లో చాలా మందికి ఈ మైగ్రేన్ ఉన్నవాళ్ళు కూడా, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది కూడా హ్మ్. అవుతుంది. అండ్ ఈ ఫుడ్ ఏదైతే ఔట్ సైడ్ ఫుడ్ మనం తింటామో, ఈ హీట్ వలన జనరల్‌గా ఏంటంటే హీట్ లోపల బ్యాక్టీరియా కూడా జనరేట్ అవుతుంది ఫాస్ట్‌గా. హ్మ్. అందుకని సమ్మర్‌లో కూడా మనం ఏదైనా ఫుడ్ కొద్దిగా బయట పెడితే తొందరగా పాడవుతుంది. ఎందుకంటే హ్మ్. బ్యాక్టీరియా అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఓకే. కూల్‌నెస్ వల్ల ఏందంటే అది ఎక్కువ జనరేట్ కాదు. అందుకని మనం ఫ్రిడ్జ్‌లో పెడితే 2, 3 రోజులైనా అలాగే ఉంటుంది. అలాగే సో, ఉంటున్నాను. అందుకని సమ్మర్‌లో ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. ఓకే. మన నిన్నటిది లేదా మార్నింగ్‌ది, ఈవినింగ్ తినడం ఇట్లాంటిది మాక్సిమం అవాయిడ్ చేయాలి. హ్మ్. అండ్ ఫుడ్స్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నవి. అంటే ఇప్పుడు మన వాటర్ మెలన్ ఉంది. ఇట్లాంటివి ఫ్రూట్స్‌లో. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ జనరల్‌గా ఏదంటే మ్యాంగోస్ ఆఫ్‌కోర్స్ వచ్చేది ఈ సీజన్. హ్మ్. బట్ ఈ సమ్మర్‌లో మ్యాంగోస్ వల్ల ఏంటంటే బాడీ ఇంకా హీట్ ఎక్కువవుతుంది. సో, ఓకే. దానివల్ల ఏంటంటే మనము ఎప్పుడన్నా ఏదో టేస్ట్ కోసం లైట్‌గా మ్యాంగోస్ తింటాం కదా! బట్ మాక్సిమం అవాయిడ్ చేయాలి. కంటిన్యూగా ఎక్కువ తినకూడదు. ఓకే. అండ్ జ్యూస్ గూడా ఏంటంటే మన ఇంట్లో తయారు చేసుకొని దాంట్లో షుగర్, ఐస్ ఇట్లా లేకుండా
మాక్సిమం ఆ విధంగా తయారు చేసుకొని తీసుకుంటే మంచిది అనమాట హెల్త్కి. సార్ ఇంకోటి ఏంటంటే వైటమిన్ డి నిజంగా చాలా మందికి ఇంపార్టెంట్ అంటారు. యా యా అది లేకపోతే నిజంగా కొన్ని రోగాలకి దారి తీస్తుందంట. ఆ. ఈ సమ్మర్‌లో 12 తర్వాత బయటికెళ్ళొద్దు అంటారు. ఎందుకనంటే చాలా అది తట్టుకోలేని అంత ఎక్కువ ఉంటుంది, పీక్స్ బాడీకి పీక్స్‌లో ఉంటుంది. మరి ఎప్పుడు సార్ ఇది బయట నుంచి వచ్చే సన్ నుంచి వచ్చే ఈ సన్ డి విటమిన్ ఏ టైంలో మంచిది అంటారు? ఇప్పుడు మామూలుగా వింటర్‌లో ఏంటంటే సన్ పవర్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి జనరల్‌గా హ్మ్. మేము ఆఫ్టర్ 10 మార్నింగ్ 10 ఏఎం నుంచి 1 పీఎం గాని ఈ టైంలో డి విటమిన్ బాగుంటది. ఆ టైంలో వెళ్ళమని చెప్తాం. హ్మ్. బట్ సమ్మర్‌లో ఏంటంటే సమ్మర్‌లో మామూలుగానే సన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 9 తర్వాత బిఫోర్ 12 ఈ టైంలో కూడా మనకు సన్ ఎఫెక్ట్ అంటే మనకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ టైం చాలు. అంటే అంతసేపు కూడా అక్కర్లేదు. మనకు హార్డ్‌లీ ఒక హాఫ్ ఎన్ అవర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే. మరీ ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే దాంతో పాటు సప్లిమెంట్ కూడా వాడాలి. హ్మ్. అదర్‌వైజ్ ఒక 15-20 మినిట్స్ గాని హాఫ్ ఎన్ అవర్ 10-11 ఆ టైంలో లేదంటే 9-11 మధ్యలో ఎనీ టైమ్ ఓకే. ఓకే. ఎందుకంటే 12 తర్వాత మనకు విటమిన్ డి ఉంటుంది. ఇట్లా ఉండదని కాదు. బట్ ఆ రేస్ వల్ల ఏంటంటే దాంట్లో అల్ట్రా వయలెట్ అండ్ యూవీ రేస్ అని ఉంటాయి. సో దీనివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. హ్మ్. సన్ బర్న్ లాగా అవుతది. కొంతమందికి ఇప్పుడు ల్యూకోడర్మా ఇట్లాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. అండ్ ఆర్టికేరియా అని కొన్ని స్కిన్ ర్యాషెస్ వస్తుంటాయి. సో అంటే స్వెట్టింగ్ ఎక్కువ వస్తది కాబట్టి స్వెట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. హ్మ్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ, స్వెట్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి సమ్మర్‌లో. అందుకని జనరల్‌గా 2, 3 సార్లు స్నానం చేయమని చెప్తాం. వాటర్ ఎక్కువ తాగాలి అని. సో స్వెటింగ్ కూడా ఎక్కువ అవుతది కాబట్టి జనరల్‌గా అంటే సన్ స్ట్రోక్ ఎక్కువ ఉంటుంది, స్వెటింగ్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో 12-4 మాక్సిమం అవాయిడ్ చేయాలి బయటికెళ్ళడం హ్మ్. సమ్మర్‌లో. ఓకే సార్. సో చూసారు కదా! సమ్మర్‌లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అండ్ అలానే బయట ఊరికే తాగి ఈ కూల్ డ్రింక్స్ మానేయడం చాలా మంచిది. థాంక్ యూ సో మచ్ సార్. అవును.